తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మాధురి. మూసాపేట్ మండల్ టాపర్ గా విశ్వభారతి విద్యార్థులు మూసాపేట్ మండలంలో అప్రతిహితంగా ర్యాంకులను సాధిస్తున్న విశ్వభారతి ఉన్నత పాఠశాల విద్యార్థులు గత 30 సంవత్సరాలుగా విద్యారంగంలో ఏడాదికేడాది ఉత్తమ ఫలితాలను సాధిస్తూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న విశ్వభారతి హై స్కూల్ ప్రిన్సిపల్ వై శివకుమార్ సార్ 2024-25 బ్యాచ్ విద్యార్థి మిథున్ 545 మార్కులు సాధించి మూసాపేట్ మండల టాపర్ గా నిలిచిన ఏకైక విద్యార్థి విశ్వభారతి హై స్కూల్ విద్యార్థి. మా విశ్వభారతి హై స్కూల్ పాఠశాలలో ప్రత్యేకతలు: ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ప్లేవే మెథడ్ ద్వారా విద్యాబోధన, 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు అబాకస్ మరియు డిజిటల్ విద్యాబోధన అందిస్తున్నాం. అలాగే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కొరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. 6వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఐఐటి మరియు నీట్ తరగతులను నిర్వహిస్తున్నాం. 10వ తరగతి విద్యార్థులకు స్పెషల్ రీడింగ్ మరియు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. పాఠశాల విద్యార్థులకు ప్రత్యేకంగా సైన్స్ ల్యాబ్, డిజిటల్ ల్యాబ్, ఇంగ్లీష్ ల్యాబ్ అందుబాటులో ఉంచిన ఏకైక పాఠశాల విశ్వభారతి. విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా యోగా, మెడిటేషన్, కరాటే విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. విద్యార్థులకు గేమ్స్, డాన్స్ అండ్ రైటింగ్ మరెన్నో కార్యక్రమాలను విద్యార్థులకు చదువుతో పాటు అందిస్తున్నాం. అనేక గ్రామాల నుంచి విద్యార్థులకు అనుకూలంగా బస్సుల ఏర్పాట్లు నిర్వహిస్తున్నాం. విద్యార్థుల రక్షణ దృష్టిపై సీసీ కెమెరాలో నిఘా ఏర్పాటు చేశాం. విశ్వభారతి హై స్కూల్ ప్రిన్సిపల్ వై శివకుమార్ తెలిపారు. సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9966459054, 8978231315, 9912752500. వార్తావత్ పోమ్య నాయక్, వార్తావత్ కాలియా నాయక్, వార్తావత్ శంకర్ నాయక్ ని అభినందించిన చక్రపూర్ కనకపూర్ తండా గ్రామస్తులు. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట్ మండలం చక్రపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఆమ్లెట్ విలేజ్ కనకపూర్ తాండాకు చెందిన లింగనాయక్ కుమారుడు పోమ్య నాయక్ మరియు లింగనాయక్ కుమారుడు కాలియా నాయక్ మరియు దుగ్గ్య నాయక్ కుమారుడు శంకర్ నాయక్లు కలిసి తాండా సమీపంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం టెంపుల్ కి బిల్ అనే పరికరంను ఏర్పాటు చేశారు. ఆ పరికరం యొక్క విశిష్టత ఉదయం 5 గంటల నుంచి గంటకు గంటనాదంతో పాటు సమయాన్ని మరియు ఒక భగవద్గీత శ్లోకం చొప్పున, అదేవిధంగా ప్రతిరోజు ఆ రోజుకు సంబంధించిన భగవంతుని కీర్తనలు ఆటోమేటిక్గా వచ్చును. అంతేకాకుండా గ్రామంలో ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేపడుతున్నందుకు వారిని గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బాలియా నాయక్, చక్రపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, జానంపేట గ్రామ యువ నాయకుడు శశిధర్ గౌడ్, నార్యా నాయక్, కృష్ణ నాయక్, రాములు నాయక్, మేఘ్య నాయక్, ఉద్య నాయక్, రమేష్ నాయక్, లక్ష్మణ్ నాయక్, గోపి నాయక్, శ్రీను నాయక్, గోపాల్ నాయక్, సిద్ధు నాయక్, వెంకటేష్ నాయక్, భాస్కర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మాది మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం కనకాపూర్ తాండా. మాది గుడి దగ్గర ఇది సుప్రభాతం అని పెట్టాము. మైకు గంటకు మోగేదని కార్యక్రమాన్ని మంచిగా చేసినాము. మన జానపేట అలా విన్నా కాబట్టి నేను కూడా మా తాండాలో పెట్టడం జరిగిపోయింది. ఇంకా మనకు ఎక్కడైనా ఉన్నా కానీ ఎవరన్నా మనకు గుడి దగ్గర ఏదైనా కానీ మంచి పని చేయవచ్చు. జానంపేటలో నేను పాటలు పాడుతుంటే నేను చూసి కనుక్కుంటే ఎవరు చెప్పారంటే నేను శశిధర్ గౌడ్ అని చెప్పాను. అది ఆయన దగ్గర తెలుసు అంటే నేను అక్కడికి వెళ్ళి మాట్లాడాను. ఆయన దగ్గరికి వెళ్తే ఇట్లా అని సలహాలు ఇచ్చాడు. అందుకొరకు మేము తేవడం జరిగింది. ఇది మన కనకాపూర్ తాండా గ్రామంలో మన ఆంజనేయ స్వామి గుడి దగ్గర అది మీరు ఎవరైనా తోచినంత సాయం చేస్తే అందరికీ బాగుంటుంది. మీరు ఎంత 2,000 కానీ 3,000 కానీ 5,000 కానీ 10,000 కానీ 50,000 కానీ మీ ఎంతో తోచినంత చేసి, అదేవిధంగా మీ పేరుతో సహా శిల్పాహారంతో రాసి శిల్ప పథకం రాసి మీ పేరుతో సహా ఇక్కడ గుడి దగ్గర ఉంటుంది. అదేవిధంగా మీరు కూడా ఎవరైనా తోచినంత సాయం చేయండి. మన మహబూబ్నగర్ జిల్లా మూసాపేట్ మండల్ చక్రపూర్ గ్రామం కనకపూర్ తాండా. ఇది మన సుప్రభాతం అని మన జానపేటలో ఇంతకుముందు పెట్టారు. దాన్ని మేము కనుక్కొని ఇక్కడ ఇట్లా మా తాండాలు పెట్టినాము. మా తాండా వల్ల ఇప్పుడు మనకు ఎవరు 4-5 మంది దాతలు కలిసి పెట్టుకున్నాము. ఇక మనది ఇక్కడ
ఇంకెవరైనా దాతలు గిట్ల మంచిగా గుడికి కార్యక్రమం ఏమైనా చేయాలనుకున్నా కానీ అందరు మొత్తం కలుపుకొని అందరు చేయాలని మా మనవి. మన తాండవ ఆంజనేయ స్వామి టెంపుల్ కొరకు మన తాండవలు బొంబాయి కానీ దుబాయ్ కానీ మనకి కూడా హైదరాబాద్లో ఉన్నోళ్ళు గిట్లా మన దాతలు ఎవరైనా ఉన్నోళ్ళు కూడా మన ప్రభుత్వం ఏదో వస్తుంది ఎవరో చేస్తారని కాకుండా మనమే ముందడుగు వేస్తే మనది చూసి ఇంకోటి చేసుకుంటారు. మన అభివృద్ధి చేసుకున్నాలని చెప్పి మనం అందరికి కొరకు ఈ అభివృద్ధి చేస్తున్నాము. అందరికి మనం నచ్చేటట్లుగా ఎవరికి తోచినంత వాళ్ళకు 2,000, 3,000, 5,000, 10,000 ఎంత దాతలు మనకు ఎంత దోస్తే అంత ఇచ్చుకుంటే మన గుడికి కూడా మనకు అభివృద్ధి చేయాలని మనం అందరం చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమం మంచిగా చేసుకున్నాలని చెప్పి నా ఉన్నది. ఇప్పుడు ఎవరు దోచినంత వాళ్ళకు 2,000 కానీ 5,000 నుంచి పై ఎంత వరకు ఇస్తే ఆ శిలాపలకల మీద వాళ్ళ పేరు మనకు అందరికీ చేపించి ఈ ఇంత మంచిగా చేసిండు కాబట్టి వాళ్ళ శిలాపలకల మీద పేరు వేపించి మనకు అందరికీ మనకి దాతలు 10,000 నుంచి 50,000 మనకి తోచినంత ఎంత 10,000, 5,000 ఎంత దోచినంత అంత చేస్తే మన గుడి మీద ఆ శిలాపలకల పేరుతో సహా మొత్తం వేపిస్తామని చెప్పి నవ్వున్నాం. మాది మహబూబ్నగర్ జిల్లా మూసాపేట్ మండల్ చక్రాపూర్ విలేజ్ కనకాపురం తాండా ఈ ఆంజనేయ స్వామి టెంపుల్కి మన నాయకులు మరియు యువకులు అందరు కలిసి గంటకు సుప్రభాతము, భగవద్గీత ఇవన్నీ కార్యక్రమాలు మన పక్క ఊరు శ్రీధర్ గౌడ్ దగ్గర తెలుసుకొని ఆయన అక్కడ కొన్ని ఊళ్ళల్లో పెట్టించిందని తెలుసుకొని ఆయనను ఇంప్రెన్స్గా తీసుకొని మా గ్రామంలో మా నాయకులు యువకులు ఇట్లా అందరు కలిసి మంచి కార్యక్రమం చేసిండ్రు. వాళ్ళందరికీ మళ్ళీ ధన్యవాదములు. అదేవిధంగా బయట తాండల అందరూ ఇలా మంచి పనులు చేసుకొని మనము నెలకు ఒకసారి గుడి దగ్గర కమిటీ చేసుకొని ఇక్కడ కూర్చొని ఏదో కార్యక్రమాలు చేసుకుంటే జనాలకు దైవభక్తి పెరుగుతుంది. అదేవిధంగా ఏదో ఒకటి చేయాలనే కోరికలు వస్తాయి. మనం ఒక నిత్య పూజ ధూపదీప నైవేద్యాలు పెట్టాలి గుళ్ళకు, అది బాగుంటుంది. ఇంకా మనము ఎవరినో ఒకరిని ఎంతనో కొంత మనకు దోచినంత సాయం చేసి ఎంతనో కొంత నెలకింత ఇస్తే వాళ్ళు వచ్చి పెట్టిపోయే బ్రహ్మన్స్ ఉంటారు. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తారని ఈ తాండా యువకులు వీళ్ళందరికీ నా యొక్క నమస్కారం. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం జానంపేట గ్రామం. ఈరోజు కనకాపూర్ గ్రామంలో ఉన్నాం మనము. ఈరోజు యువతలో చైతన్యం పెరుగుతుంది. అందరూ కలిసి ఎవరో రావాలి ఎవరో చేయాలి అని కాకుండా మా వంతు మేము సహాయ సహకారాలు చేసుకొని మా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటామనే ఉద్దేశంతో ఈరోజు కనకాపూర్ గ్రామంలో టెంపుల్ బల్ అనే పరికరాన్ని పెట్టారు. ఈ పరికరం మేము ఆల్రెడీ ఇంతకుముందుకు జానంపేట గ్రామంలో పెట్టినాము. ఈ యువకులు అందరు నాకు ఫోన్ చేసి ఎట్లా దాన్ని ఏంది అని అంటే నేను సలహాలు ఇవ్వడం వల్ల వాళ్ళ వంతు వాళ్ళు ఎవరిని నింపిన ఆశ పెట్టుకోకుండా వాళ్ళు డబ్బులు సమకూర్చుకొని ఆ యొక్క కార్యక్రమాన్ని చేసారు. ఇదేంటంటే గ్రామంలో ఈ గంటకు ఘంటానాదం పోవడంలా ప్రతి ఒక్కరిలో దైవభక్తి పోతుంది. ఆ రోజు కృష్ణ భగవానుడు ఏదైతే నీతిని మనకు భగవద్గీత ద్వారా తెలిపాడో దాని గ్రామాల్లో ఈ విధంగా అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాము. ఇంకా ఎవరైనా గ్రామాలలో పెట్టుకుంటే టెంపుల్ దగ్గర పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మరొకసారి భగవద్గీత సారాంశం మరొకసారి మీ అందరి కోసం. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతఃపుమాన్ విష్ణోపదమవాప్నోతి భయశోకాజివజ్జితః. గీతాధ్యయనశీలస్య ప్రాణాయామపరస్య చ నైవ సంతి పాపాని పూర్వజన్మకృతాని చ. మలనిర్మోచనం పుంసా జలస్నానం దినే సకృద్గీతాంబసి స్నానం సంసారమలనాశనం. గీతాసు గీతా కర్తవ్యా కిమన్యే శాస్త్రవిస్తరైః యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్ని శృతః. గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః. ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం ఏకో దేవో దేవకీపుత్ర ఏవ. ఏకో మంత్రస్తస్య నామాని యాని కర్మ్యాప్యేకం తస్య దేవస్యేవ అంటూ ఆ శ్రీకృష్ణ భగవానుడు మనకు భగవద్గీత ద్వారా మంచి సందేశాలను ఇచ్చిండు. ఇలాంటి సందేశాలు నిత్యం ఉదయం 5 గంటలకు మొదలుకొని రాత్రి 9 గంటల వరకు ప్రతి గంటకు సమయంతో పాటు ఒక శ్లోకం గ్రామంలో వినిపిస్తుంది. ఇది చాలా అద్భుతమైన అవకాశం. అన్ని గ్రామాలు సద్వినియోగం చేసుకోండి.